सर्वचैतन्यरूपां ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं यान ప్రచోదయాతు. జ్ఞానయోగి శ్రోతృగణానికి స్వాగతం. మరి ఇందులో ఉన్నటువంటి వేదనిధి అయినటువంటి బ్రాహ్మణోత్తముడికి తర్వాత లోమశ మహర్షి చెప్పినటువంటి చాలా చక్కనైనటువంటి కథ చెప్పుకున్నాం. ఒక రాజు ఎలా అయితే ఆ నది లోపల స్నానము చేసి లేదా యజ్ఞయాగాదులు చేసి పైకి వచ్చినా మామూలుగా దుష్టుడుగా నీచుడుగా ఉండినటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు ప్రయాగ తీర్థంలో స్నానం చేసి ఈతడు మరణించిన ఇద్దరు కూడా అంటే రాజసూయ యాగాల ద్వారా అశ్వమేధ యాగాల ద్వారా కూడా మోక్షం లభిస్తుంది. ఆ ఉద్దేశంతో యాగాలు చేస్తారు, యజ్ఞాలు చేస్తారు. ఇతరత్రా కాకుండా కూడా ఏదైనా ఒక యజ్ఞం చేసినట్టయితే 100 యజ్ఞాలు చేసినటువంటి వాడు ఇంద్రుడు అవుతాడు అని. ఆ ఇంద్రుడిది ఒక పదవి, ఎలా అయితే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లాగానే ఒక పదవి అది. ఎవరైతే 100 యజ్ఞాలు చేస్తే ఆ 100 యజ్ఞాలు చేసినటువంటి వాడు అతడు ఇంద్ర పదవిని పొందుతాడు. అందుకనే సకల చక్రవర్తి 100 యజ్ఞాలు చేసిన తర్వాత అతని యొక్క ఆ 100వ యజ్ఞానికి సంబంధించినటువంటి ఆ అశ్వాన్ని కాస్త దాచిపెట్టేసేట ఇంద్రుడు ఎక్కడో పాతాళ లోకాన్ని. అదే తర్వాత అతడు అక్కడికి వెళ్ళటంతో అతడు ఆ యజ్ఞానికి సంబంధించినటువంటి అశ్వం కనపడకపోవడం, దానికి సంబంధించినటువంటి కథ అంతా భారతంలో చాలా ప్రసిద్ధంగా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఎవరిని కూడా 100 యజ్ఞాలు చెయ్యనిగాడు ఇంద్రుడు. ఎలాగయ్యా అంటే అతని ఇంద్ర పదవి ఎక్కడ పోతుందో అని. అదే పద్ధతి. ఎవరైనా సరే తన పదవి పోతోంది అంటే ఆ పదవిని రక్షించుకోవడం కోసమని ఏ రకమైనటువంటి పద్ధతులకైనా కొనసాగుతూనే ఉంటారు. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. అదేవిధంగానే ఇక్కడ రాజుగారు అశ్వమేధ యాగాలు తరువాత అన్ని రకాలైనటువంటివి కూడా చేసి పుణ్యాన్ని సంపాదించుకుని అతడు స్వర్గానికి వెళ్ళాడు. కానీ ఏమీ పనికిరానిటువంటి వాడు, ఎందుకు కొరగానటువంటి వాడు బ్రాహ్మడు మామూలుగా ఆ ప్రయాగలో అందరితోటి పాటుగా అతనికి ఇష్టం లేకపోయినా అందులో మునిగి అతడు స్వర్గానికి వెళ్ళాట. ఇద్దరినీ ఒకే రకమైనటువంటి పద్ధతితోటి ఆ స్వర్గలోకంలో చూడటం జరిగింది. అతడు ఏ భోగాలు అనుభవించాడో ఇతడు అదే భోగాలు అనుభవిస్తూ హాయిగా ఉన్నట్ట. కాబట్టి ఓ విప్ర, వాడు గుర్తుపెట్టుకోవాల్సింది నువ్వు, గంగా యమునా సంగమంలో ఎవరైతే మాఘస్నానం చేస్తారో అటువంటి వాడుకి రాజసూయ యాగం చేసినటువంటి ఫలితం లభిస్తుంది. అది ఇక్కడ ఇందులో ఉన్న విశేషం. ఆ రాజుగారు నిజంగా రాజసూయ యాగం చేశాడు, ఈయన ఏమీ చేయలేదు. కానీ ఇక్కడ ప్రయాగలో స్నానం చేసినందువలన ఈతడికి కూడా రాజసూయ యాగం ఫలితం లభించిందిట. 300 ధనుష్గా ఉండినటువంటి ప్రమాణం కలిగినటువంటి యొక్క ఆ సంగమంలో ఎవరైతే మాఘస్నానం చేస్తారో అటువంటి వాళ్ళకి పునర్జన్మ ఉండదుట. పునర్జన్మ లేకపోవడం చాలా విశేషం. అయినా సరే భగవంతుడి మనం ఏం కోరుకుంటామంటే ఎంతవరకు ఈ కాలంలో నాయన నేను చాలా బీదవాడుగా ఉన్నాను, వచ్చే జన్మలో నేను కోటీశ్వరుడు కావాలని కోరుకుంటాడు ఒకడు. ఈ జన్మలో నా భార్య చాలా కురూపిగా ఉంది కాబట్టి వచ్చే జన్మలో నాకు చాలా బ్రహ్మాండమైన అందగత్తి అయిన భార్య కావాలని ఒకడు కోరుకుంటాడు. ఇంకోటి అనుకుంటాడు, అయ్యా నేను చాలా రోగంతో ఇబ్బంది పడ్డాను ఈ కాలంలో, ఈ యొక్క జన్మలో, వచ్చే జన్మలో ఎటువంటి రోగాలు లేకుండా హాయిగా ఆరోగ్యంగా సుఖంగా ఇవే కోరిక. నిజానికి కావాల్సింది ఏమిటయ్యా, భగవంతుడిని ఏం కోరుకోవాలంటే, నాయనా నేను ఎన్ని జన్మలు ఎత్తానో నాకు తెలియదు, మళ్ళీ ఎన్ని జన్మలు ఎత్తాల్సి ఉంటుందో నాకు అంతకంటే తెలియదు. కాబట్టి ఈ జన్మ రాహిత్యం, మళ్ళీ జన్మ లేకుండా చూడు ఆయన భగవంతుడా అని నమస్కారం చేసుకుంటే అది చాలా విశేషమైనటువంటి. అంతేగాని డబ్బు కావడం లేకపోతే మరొకటి కావాలి ఇవి కావు కోరికలు కావాల్సింది. పూర్తిగా మనకి మోక్షం అనేది 4 రకాలుగా ఉంటుంది. 1 సామీప్యం, 2 సారూప్యం, 3వది సాలోక్యం, 4వది సాయుజ్యం అని. సామీప్యం అంటే ఆ భగవంతుడి దగ్గరికి చేరడం, సారూప్యం అంటే భగవంతుడిని రూపాన్ని పొందటం, 4వది సాలోక్యం అంటే ఆ లోకానికి వెళ్ళడం, ఇంకా చివరిది 4వది అంతిమమైనటువంటిది సాయుజ్యం. అది పూర్తిగా శివ సాయుజ్యం లేదా విష్ణు సాయుజ్యం. అంటే భగవంతుడి లోపల లీనమైపోవడం ఎప్పుడు జరుగుతుందంటే నీకు మళ్ళీ జన్మ అనేది లేకుండా ఉండేటటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు. కాబట్టి మనం ఏం కోరుకోవాలంటే భగవంతుడిని నాకు సాయుధ్యం ఈయన నీలో ఐక్యం చేసుకో
అంతేగాని నన్ను మళ్ళీ పుట్టించకు స్వామి అని భగవంతుడికి నమస్కారం చేసుకోవాలి. అది మనకి ముఖ్యమైనటువంటి. అందుకనే దేవాలయాలకు వెళ్ళినా, ఏ వ్రతం చేసినా, మరొకటి చేసినా ఈ రకమైనటువంటి ఫలితాన్ని మనం కనుక ఆశించినట్టయితే మన జీవితం చాలా సుఖంగా ముగుస్తుంది, చాలా ఆనందాన్ని పొందుతాం. మరి అటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టే ఆయన మాఘస్నానం చేసినటువంటి వాడికి పునర్జన్మ అనేటటువంటిదే ఉండదు. ఇవి కానీ రాజసూయ యాగం చేసినటువంటి వాడు ఏమవుతాయాడా అంటే కొన్నాళ్ళకి మళ్ళీ కిందికి దిగొస్తాడు. అది ఆశ్చర్యం. ఎంతవరకు ఏమిటయ్యా యాగాలు యజ్ఞాలు చేసినటువంటి వాడి ఫలితం స్వర్గలోకం లభిస్తుంది, తప్పదు. కానీ ఎంతకాలం అయితే ఆ పుణ్యం ఉంటుందో అంతవరకే ఆ రకమైనటువంటి పుణ్యానికి తగ్గట్టుగా స్వర్గలోక సుఖాన్ని అనుభవిస్తాడు. ఒకసారి చెప్పుకున్నాం మనం, బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉంటే అంతవరకే మనం డ్రా చేసుకోగలం. అలాగనే ఇది కూడా అలాంటిదే, బ్యాంక్ బ్యాలెన్స్ లాంటిదే. ఎలాంటిదయ్యా అంటే స్వర్గలోకంలో సుఖాలు అనుభవించడం. పుణ్యం ఉన్నంత వరకే అక్కడ ఉంటాడు. పుణ్యం నశించడంతో మళ్ళీ రకరకాలైన జన్మలు ఎత్తవలసిన అగత్యం ఏర్పడుతుంది. కాబట్టి మనం కోరుకోవాల్సింది జన్మరాహిత్యం, కానీ మళ్ళీ జన్మ ఎత్తేటటువంటి అవసరం కలగకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి. కాబట్టి మాఘమాసం యొక్క గాలి ఎంత పవిత్రమైందయ్యా అంటే గంగాయమున సంగమాన్ని ఒక్కసారి ఆ గాలి తాకి తిరిగి ఆ గాలి మన శరీరానికి తాకిందనుకోండి, మనం పరమ పవిత్రులుగా మారిపోతుంటాం. ఇది ఎంత గొప్ప మాట చూడండి. గంగానది దగ్గరికి, యమునా నది, అలా సరస్వతీ నది కలిసినటువంటి యొక్క సంగమం దగ్గరికే వెళ్ళక్కర్లేదు. అక్కడ గనక ఆ గాలి ఆ ప్రదేశాన్ని ముట్టుకొని తాకి మన శరీరాన్ని తాకింది అంటే మనం పవిత్రం అయిపోతూ ఉంటాం. అంత గొప్ప విశేషమైనటువంటిది త్రివేణీ సంగమం. అందులో మాఘమాసం త్రివేణీ సంగమం చాలా విశేషమైనటువంటి ఇది. కాబట్టి అతడి దేహాన్నిట ఎవరి శరీరాన్నైతే ఈ గాలి సోకుతుందో అతని యొక్క శరీరానికి మళ్ళీ అధర్మం అనేది అంటదుట. అతడి జీవితం కూడా ధర్మబద్ధంగానే నడుస్తుంది. ఇంతకంటే ఆనందదాయకమైన, ఇంతకంటే సఫలీకృతమైనటువంటి యొక్క సంతోషం ఇంకేముంటుంది చెప్పండి. కాబట్టి ఎందుకంటే ఆ గాలిట ఈతడిలో ఉన్న మహాపాతకాలన్నింటినీ తుడిచిపెట్టి పారేస్తుందిట, ఒక్కసారిగా తూలిపోయేటట్టుగా చేస్తుందిట. అందుకని ప్రయాగ తీర్థంలో స్నానం చేయడం చాలా విశేషం. అయ్యా ఎందుకు ఇన్ని మాటలు చెప్పడం? అన్ని తీర్థాల్లో, ఇతర తీర్థాల్లో చేసినటువంటి యొక్క పాప ఫలితాన్ని కూడా మాఘస్నానం పూర్తిగా తొలగిస్తుంది. అది కాకుండా మాఘమాసంలో త్రివేణీ సంగమంలో స్నానం చేస్తే ఇంకా అంతులేనటువంటి యొక్క ఆనందం కలుగుతుంది, అంతులేని పుణ్యం కలుగుతుంది అని లోమశ మహర్షి ఈ వేదనిధుడికి అయినటువంటి బ్రాహ్మణోత్తముడికి చెప్తున్నాను. ఈ సందర్భంలో ఒక కథ కూడా నాకు గుర్తొస్తుందయ్యా. ఆ కథను చెప్తాను, విను. ఏమిటయ్యా అంటే పూర్వకాలంలో దేవద్యుతి అనేటటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణోత్తముడు కూడా మంచి వేదాంగవేత్త అయినటువంటి వాడు, వైష్ణవ శిఖామణి. అతడు వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించినటువంటి పరమ భక్తాగ్రగణ్యుడు. అటువంటి వాడుట ఏమిటయ్యా అంటే అతడు ఎన్నో పిశాచాలకి విముక్తులు కలిగించాడట అని ఒక్క మాట అన్నాడు లోమశ మహర్షి. దాంతో వేదనిధి అన్నాడు, అయ్యా ఈ చిన్న మాట గుర్తుపెట్టుకుంటాను, మీరు ఏమిటో చివరి మాట ఒక మాట మాట్లాడారు. ఏమిటయ్యా అంటే పిశాచాలకి దుర్గతిని పోగొట్టాడు, వాళ్ళకి శాప విముక్తి కలిగించాడు అని అంటున్నారు. ఈ మాట నాకు చాలా కర్ణరసాయనంగా ఉంది. కాబట్టి ఆ కథ ఏమిటో చెప్పండి. ఎవరు ఈ దేవద్యుతి? ఈ దేవద్యుతి చేసినటువంటి పుణ్యం ఏమిటి? అతడు ఎక్కడుంటాడు? ఏ రకమైనటువంటి కార్యక్రమాలు అతను చేసేవాడు అని వేదనిధి ఆ లోమశ మహర్షిని అడిగాడట. అప్పుడు మళ్ళీ అతడు వేదనిధికి అతను చెప్పడం మొదలుపెట్టాడు. చెప్తూ లోమశ మహర్షి ఏమంటున్నాడు అంటే ప్లక్ష దీపం అనేటటువంటిది ఒక ద్వీపం ఉన్నది. ఆ ద్వీపంలో సరస్వతీ నది అనేది ప్రవహిస్తోంది. ఆ ప్లక్ష దీపం అనేటటువంటి దానిలో సరస్వతీ నది ప్రవాహం ఉన్నది. ఆ ప్రవాహం ఎలాంటిదయ్యా అంటే దాని ఒడ్డున ఒక పర్వతం ఉన్నది. ఆ పర్వత ప్రాంతం లోపల ఒక చాలా చక్కనైనటువంటి నివాస స్థలం ఉన్నది. ఆ నివాస స్థలంలో ఈ దేవద్యుతి అనేటటువంటి వాడు నివసించేటటువంటి వాడు. ఆ ప్రదేశం, ఆ ఉద్యానవనం ఎలా ఉందంటే రకరకాలైనటువంటి చెట్లతోటి, చేమలతోటి ఉన్నాయి. రకరకాలైన తీగలన్నీ కూడా ఉన్నాయి. ఒక చెట్టు కాదు, ఒక వ్యవహారం కాదు, చింత, మామిడి మొదలైనటువంటి రకరకాలైనటువంటి చెట్లతోటి చాలా శోభాయమానంగా ఆ ఉద్యానవనం వెలుగొందుతోంది. అంతేకాకుండా ఆ ఉద్యానవనంలో ఉన్నటువంటి తీగలు కూడా ఎంతో
చాలా చక్కగా వాటిని ఒకదానికి ఒకటి పెనవేసుకొని చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉండేవిట. అంతే ఇతర రకమైనటువంటి చెట్లే కాకుండా అక్కడ తులసి మొదలైనటువంటి పవిత్రమైన వృక్షాలు కూడా చాలా చక్కగా పెరిగినాయట. అది ఈ సరస్వతీ నది సమీపంలో ప్రవహించడం వల్ల ఆ వనం లోపల చాలా చక్కనైనటువంటి ఒక పవిత్రమైనటువంటి వాయువు వీస్తోందిట. దాంతో ఉద్యానవనంతా పరమ పవిత్రంగా ఉన్నది. ఆ ప్రాంతం అంతా కూడా పరమ పవిత్రముగా వ్యాపించి ఉన్నదిట. అక్కడ ఉన్నటువంటివి ఒక ఉద్యానవనంలో చెట్లే కాదు, చెట్లకు సంబంధించినటువంటి ఒక తీగలే కాదు, వాటితోటి పాటుగా రకరకాలైనటువంటి పక్షులు, రకరకాలైనటువంటి పావురాలు, ఎన్ని పక్షులలో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలైనటువంటి పక్షులు కూడా హాయిగా విహరిస్తున్నాయట. ఎందుకంటే అక్కడ ఉద్యానవనమే విశేషం, దానిలో ఉన్నటువంటి చెట్లు అంతకంటే విశేషం. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి సరస్వతీ నది ప్రాంతంలో ఉండటం వల్ల ఆ ప్రాంతానికి వీస్తున్నటువంటి గాలి కూడా ఎంతో పరమ పవిత్రంగా ఉంది. అందుకనే అక్కడ ఉన్నటువంటి ఆ చెట్లతోటి పాటుగా ఎన్నో కిలకిలారావాలు చేస్తున్నటువంటి పక్షులు కూడా ఆ ప్రాంతంలో విహరిస్తున్నాయి. అయితే అవి ఉన్నటువంటి యొక్క ప్రాంతం లోపల ఎంత పరమ పవిత్రంగా ఉందంటే వాయుదేవుడు కూడా తీవ్రంగా వీచట. అంత విశేషమో చూడండి. అంటే ఆ దేవద్యుతి యొక్క తపశ్శక్తి సంపన్నత అనండి, లేదా ఆ ప్రాంతం యొక్క విశేషం అనండి, ఏమైనప్పటికీ అక్కడ తీవ్రముగా ఎండవేయుదుట, తీవ్రముగా గాలి వీచదుట. అంతేకాకుండా అక్కడ తీవ్రమైనటువంటి కిరణాలతోటి అక్కడ ఉన్నటువంటి చెట్లు ఎక్కడ మాడిపోతాయో, ఎక్కడ బాధపడిపోతాయో అని సూర్యుడు కూడా తీక్షణమైన కిరణాలని ప్రసరింపజేయట. ఆ వనం అటువంటివి కాకుండా ఎటువంటి ఉపద్రవాలు, ఏదో విపత్తు ఏర్పడవచ్చు, ఏ భూకంపాలో మరో ఇతరత్రో, లేకపోతే ఆ నది కాస్త పొంగి పొరలు, ఇవన్నీ చెట్లన్నీ కొట్టుకుపోవడం, పడిపోవడం, గాలి గట్టిగా వీచడం ఏమీ లేదు. ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉన్నదో అంత ప్రశాంతత అంతా కూడా ఆ ఉద్యానవనంలో ఉట్టిపడుతూ ఉన్నదిట. తరువాత అందుకనే ఆ ప్రాంతమంతా, ఆ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ప్రశాంతమైన వాతావరణం ఉంది కాబట్టి ఎంతోమంది సిద్ధులు వచ్చి అక్కడ నివసిస్తూ ఉంటారట. అదంతా కూడా ప్రాంతం ఒక చైత్ర రథంలాగా శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉన్నదట. ఆ ప్రాంతంలో మంచి ధర్మాత్ముడైనటువంటి వాడు, అలాగనే బ్రాహ్మణోత్తముడైనటువంటి ఈ దేవద్యుతి అనేటటువంటి వాడు అక్కడ నివసించడం జరుగుతోంది. అతడు ఎవరయ్యా? సుమిత్రుడు, అతని పేరే చూడండి, ఆయన దేవద్యుతిట. దేవద్యుతి అంటే దేవతల యొక్క దేవత్వం కలిగినటువంటి యొక్క కాంతి కలిగినటువంటి వాడు ఆయన. ఈయనేమిట? సుమిత్రుడుట. తండ్రి పేరు సుమిత్రుడు, అంటే మంచి మిత్రుడుట. ఆయన కొడుకు పేరు ఎంత వైభవంగా ఉందో తండ్రి పేరు అంతకంటే వైభవంగా ఉంది. కొన్ని పేర్లు చాలా విశేషంగా కనిపిస్తాయి, చాలా అర్థవంతంగా కనిపిస్తాయి, పరమార్థవంతంగా కనిపిస్తాయి. కొన్ని పేర్లు చూస్తే చాలా వికారం కలిగిస్తూ ఉంటాయి. లక్ష్మీపతి యొక్క అంటే సాక్షాత్ విష్ణుమూర్తి యొక్క వరాన్ని పొందాడట దేవదూతి. అంటే ఎంత తపశ్శక్తి సంపన్నుడో చూడండి. అతడు చేసినటువంటి పుణ్యం ఎంతో మనం గమనించవచ్చు. అతడుట ఎలా తపస్సు చేసేవాటంటే, సూర్యుడు గనక ప్రకాశిస్తుంటే అతడి వైపే మొత్తం దృష్టిని నిలిపి, తపస్సులో రకరకాలైన ఉన్నాయి, అందులో ఇంత తీవ్రమైనటువంటి తపస్సు చేయడం అసాధ్యం. అటువంటి సూర్యుడు వెలుగుతున్నప్పుడు ఒక్కసారిగా అతన్ని తేలిపాల చూడటమే కష్టం. అలాంటిది అతని వైపే దృష్టిని మరల్చి ఎక్కడా కూడా అలా కొనసాగిస్తూ ఆయన తపస్సు చేసేవాట తీక్షణమైనటువంటి ఎండాకాలంలో. అలా కాకుండా మరి అంతేకాకుండా ఊరికే తపస్సు చేయడం సూర్యుని వైపే కాదుట, సూర్యుని వైపు దృష్టి మరల్చడమే కాదుట, చుట్టూరా అగ్నులు పేర్చుకునేవాడట. పంచాగ్నులను పేర్చుకొని ఆ మధ్యలో ఉండేవాడు. ఇది ఉష్ణమే, అక్కడ ఉన్నటువంటి సూర్యరశ్మి యొక్క ఉష్ణం. ఈ రెండింటిలోనూ కూడా ఎటువంటి విధంగానూ మనస్సు చలనము లేకుండా అంత తీవ్రమైనటువంటి తపస్సు చేసేవాడట. అంతేకాకుండా మేఘాలు ఒక పక్క నుంచి వర్షిస్తుంటే ఆ వర్షం ఎంత ధారగా కురవనియండి, ఆ ప్రాంతంలో ఏమన్నా అయిపోనియండి, ఎక్కడ కదలకుండా చలనం లేకుండా అంత గొప్పగా తపస్సు చేసేవాడు. అంటే మేఘాల యొక్క గర్జన కానీ, మేఘాల యొక్క వర్షం కానీ ఇతన్ని ఏమీ చలించకుండా చేశాయన్నమాట. అంతేకాకుండా ఆరు బయట కూర్చుని ఈ రకంగా తపస్సు చేసేవాట. అతను గాలి తీవ్రంగా వీస్తున్నప్పుడు హిమాలయ పర్వతం ఎలా అయితే కదలకుండా చలనం లేకుండా నిశ్చలంగా ఉంటుందో అంత పద్ధతితోటే అతడు కూడా ఆ ప్రాంతంలో ఆయన చక్కగా తపస్సు చేసేవాడు. అంటే గాలి వీచినా, వర్షం కురిసినా, ఎండ తీవ్రతగా ఉన్నప్పటికీ కూడా
అతడు ఏ రకంగానూ చెలించకుండా హాయిగా సుఖంగా తపస్సు చేసుకునేవాట. ఇంకా తరువాత నిర్మలమైనటువంటి జలంలో కూర్చొని చాలా చల్లగా ఉండేటటువంటి అంటే ఎటువంటి శీతాకాలమైనా సరే చల్లగా ఉన్నటువంటి నీటిలో కూర్చొని అందులో తపస్సు చేసేవాట కూర్చుని. అంటే అతడికి జలస్తంభన విద్య లాంటి విద్యలు కూడా వచ్చి ఉండాలి, లేకపోతే నీటిలో కూర్చుని ఎలా తపస్సు చేస్తాడు? అటువంటి యొక్క పద్ధతితోటి 3 కాలాల్లో కూడా ఒకప్పుడైనా సరే అయ్యో చలిగా ఉంది చల్లని నీళ్లలో స్నానం చేసేవాడికి ఇక వేడి నీళ్ళ ప్రసక్తే ఉన్నది. అటువంటి అన్ని కాలాల్లో కూడా అతడు చాలా చక్కగా చన్నీళ్లతోటి స్నానం చేస్తూ యోగనిష్ఠా గరిష్ఠుడిలాగా తపశ్శక్తి సంపన్నుడిలాగా అతడు కాలక్షేపం చేయడం మొదలుపెట్టాడు. అటువంటి వాడు దేవద్యుతి. అంత మహావైభవోపేతమైనటువంటి తపశ్శక్తి సంపన్నుడు అతడు పైగా ఉరికే తపస్సు చేయడమే కాదుట, సత్యవాదుడు, సత్యమునే పలికేటటువంటి వాడు. అంతేకాకుండా జితేంద్రియుడుట, అంటే తన యొక్క ఇంద్రియాలన్నింటినీ తన కంట్రోల్లో తన యొక్క అధీనంలో పెట్టుకునేవాడు. ఇంద్రియాలని తన కనుక అధీనంలో పెట్టుకొని వాడైతే ఎండలోనూ వానలోనూ లేదా గాలి వీస్తున్నప్పుడు ఎలా తపస్సు చేయగలుగుతాడు? అంటే అతని ఇంద్రియాలు అతని చెప్పు చేతల్లో ఉన్నాయన్నమాట. అటువంటి యొక్క జితేంద్రియుట, ఇంద్రియాలని జయించినటువంటి వాడు. అంతేకాకుండా బ్రహ్మయజ్ఞపరుడు, బ్రహ్మయజ్ఞమే చేస్తూ రోజు తపోనిష్ఠా గరిష్ఠత్వమే కాకుండా బ్రహ్మయజ్ఞం అనేది చాలా విశేషమైనటువంటిది. మామూలుగా వేదాభ్యాస పద్ధతిలోనే కాకుండా తరువాత కూడా బ్రహ్మయజ్ఞం చాలా విశేషం. అటువంటి యొక్క బ్రహ్మయజ్ఞాన్ని చేసేటటువంటి వాడట అతడు. అంతేకాకుండా మరి తన తల్లిదండ్రుల్ని మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుర్దేవో భవ కాకుండా అందరినీ కూడా సమానంగా చూస్తూ, తల్లిదండ్రులతో సమానంగా చూస్తూ చాలా చక్కగా వాళ్ళను సేవిస్తూ ఉండేవాడట. భగవంతుడిని సేవిస్తూ ఉండేవాడు. ఎల్లప్పుడూ కూడా వాళ్ళందరికీ తృప్తిని కలిగిస్తూ చాలా తోచినటువంటి ఒక సహాయం అతడు చేసేవాట. అంతేకాకుండా మరి భగవంతుని ఎల్లప్పుడూ కూడా ఎటువంటి అహరహము ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళనే భేదం లేకుండా ఆ భగవంతుడిని అలా స్మరిస్తూ కాలక్షేపం చేసేవాడట. అటువంటి వాడు సరి ఎవరైనా కనుక అతిథి అభ్యాగతుడు అని 2 పదాలు మనకి సంస్కృతంలో చాలా చక్కగా కనిపిస్తాయి. అతిథి వేరు, అభ్యాగతుడు వేరు. అతిథి అంటే నా తిథి, అతిథి తిథివార నక్షత్రాలు లేకుండా మన ఇంటికి వచ్చేవాడు అతిథి. అయితే అభ్యాగతుడు అభ్యాగతుడు అంటే మనం అతన్ని పిలుస్తాం, అప్పుడు అతడు మన ఇంటికి వస్తాడు. కానీ ఇంగ్లీష్లో ఒకటే పదం కనిపిస్తుంది, గెస్ట్ ఒకటే. గెస్ట్, హోస్ట్ తప్ప మరొక పదాలు మనకు కనపడవు. కానీ సంస్కృతంలో సంప్రదాయంలో మన ఆర్ష సంప్రదాయం అది ఎలాంటిది అంటే అతిథి అభ్యాగతుడు. మనం పిలిస్తే తప్ప తిథివార నక్షత్రాలు లేకుండా వచ్చేటటువంటి వాడు ఒకడు, మనం పిలిచితే ఆహ్వానిస్తే మన ఇంటికి ఆహ్వానింపబడి వచ్చేటటువంటి వాడు ఒకడు. ఈ ఇద్దరు కూడా 2 రకాలుగా ఉంటాయి. అతడు ఈ దేవద్యుతి అనేటటువంటి వాడు అతిథి అభ్యాగతుల్ని సేవించడమే కాకుండా అందరినీ ఆనంద తరంగ డోలికల్లో ఊగిసలాడిస్తూ తన యొక్క ధర్మాన్ని కొనసాగిస్తూ ఉండేవాడట. అంతేకాకుండా అతడు ఏమి తినేవాడయ్యా అంటే క్రింద రాలినటువంటి పళ్ళని, ఆకులని, అంటే కందమూలాలని, ఇవి మాత్రమే. అంటే దేన్నైనా కోస్తే ఎక్కడ హింస ఏర్పడుతుందో అంటే అహింసయే అతని యొక్క ధర్మంగా భావించి అతను మామూలైనటువంటి పద్ధతితో సంచరించేవాడట. అటువంటి కాకుండా చాంద్రాయణ వ్రతాన్ని అనుసరించేవాట. చాంద్రాయణ వ్రతం గురించి ఒక్కసారి ఇంత క్రితం చెప్పుకోవడం జరిగింది, అయినా ఈ సందర్భంలో చెప్పుకోవడం భావ్యమని భావిస్తాను. మొట్టమొదటి చంద్రుని యొక్క కళల్ని బట్టి మనం భోజనం చేయడం. శుక్లపాడ్యం ఉందనుకోండి, అప్పుడు 1 ముద్ద, అలాగే విజయ వస్తే 2, చివరికి పౌర్ణమికి 15, మళ్ళీ బహుళపక్షంలో పాడ్యమి కనుక వస్తే 14, 13, చివరికి అమావాస్య నాడు భోజనం అనేది ఉండదు. ఇది చాంద్రాయణ వ్రతం అంటారు. ఈ వ్రతం చాలా విశిష్టమైనది, ప్రశస్తమైనటువంటిది, ఎంతో పుణ్యప్రదమైనటువంటిది ఈ వ్రతం. ఇది చేసినట్టయితే మనలో ఉన్నటువంటి పాపాలన్నీ పటాపంచలు అవుతాయి అని అంటారు. అటువంటి ఒక వ్రతంతో ఉండేవాడట. అంతేకాకుండా వేదాంగ పారంగతుడుగా తపోనిష్ఠా గరిష్ఠుడిగా అతడు ఉన్నాడు కాబట్టి శరీరంలో ఉన్నటువంటి యొక్క నరాలు అన్నీ కనిపిస్తూ ఉండేవిట. అంత బక్కచెక్కిపోయి ఉండేవాడు అన్నమాట అతడు. ఎందుకంటే అతడు తపస్సే ధనంగా భావించి ఉన్నటువంటి వాడు. అతడు ఏ విధంగా తపస్సు చేశాడంటే ఈ రకమైనటువంటి తపోనిష్ఠాగరిష్ఠుడిగా ఉండి 1000 సంవత్సరాలు తపస్సు చేశాడట. అటువంటి తపస్సుతోటి అతడి యొక్క తేజస్సుకి
ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి యొక్క ప్రాంతం అంతా కూడా తేజోవంతంగా ప్రకాశవంతంగా సంచరిస్తూ ఉండేదట. ఎంతవరకు అతన్ని చూస్తేనే చాలు ఎంతో తేజస్సు ముట్టిపడుతూ ఉండేదట. ఎందుకంటే మనకి ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారు. ముఖం చూస్తేనే ఆ ముఖంలో ఒక కాంతి, తపస్సు చేసుకున్నటువంటి వాళ్ళు, వేదాంగ పారంగతులైనటువంటి వాళ్ళ ముఖం చూస్తేనే ఒక రకమైనటువంటి కొట్టొచ్చినట్టుగా ఒక కాంతి విశేషం కనపడుతుంది. అటువంటి దేవద్యుతి అనేటటువంటి వాడు ఇక్కడ ఈ సరస్వతి నది ఒడ్డున ఉన్నటువంటి ఉద్యానవనంలో నివసిస్తూ ఉన్నాడు. తరువాతి కథ తరువాతి సంచికల్లో తెలియపరుచుకుందాం అని తెలియజేస్తూ